పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ టీడీపీ జనసేన ఈ ఇద్దరి మధ్య మొదటి నుంచి కూడా ఒకరికంటే ఒకరికి పడట్లేదు. మొన్న ఎప్పుడైతే ఎమ్మెల్సీకి సంబంధించి నాగబాబు గారికి ఇచ్చారో వర్మకి ఇవ్వకుండా అన్యాయం చేశారని దానికి సంబంధించి కూడా అక్కడే టీడీపీ పార్టీని తిట్టడం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కాల్చడం, ఆ ఫోటోలు టీడీపీ జెండాలు కాల్చడం మనం చూసాం. దారుణమైనటువంటి బూతులు కూడా తిట్టారు అక్కడ. ఆ తర్వాత ఏదో వర్మ గారు వచ్చేది రెండు మాటలు మాట్లాడి పార్టీలో ఉంటాం కట్టుబడతా అది అని చెప్పి మాట్లాడి అయిపోయింది. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి ఇక్కడ ఎవరున్నా కూడా అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు రచ్చ పిఠాపురంలో ఎవరైతే అక్కడ ఆర్ఓ ప్లాంట్కి సంబంధించి రిబ్బన్ కటింగ్ చేయడానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడికి వచ్చినటువంటి క్రమంలో మరి వర్మ అభిమానులైతే ఇక్కడ వర్మ గారిని పిలవకుండా మీరు ఎట్లా రిబ్బన్ కటింగ్ చేస్తారన్న దానికి సంబంధించి అక్కడ గొడవ పెట్టుకున్నారు. ఇక్కడ మేము ఓట్లు వేస్తేనే మేము కష్టపడితేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గెలిచాడు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? ఇక్కడ వర్మనే లీడరు. వర్మగారు చెప్తేనే వర్మగారు తిరిగి కష్టపడితేనే పవన్ కళ్యాణ్ గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా గతంలో నా గెలుపు బాధ్యత మీదని చెప్పి అప్పుడు చెప్పి ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ రకంగా చేస్తారని చెప్పి ఒకరి మీద ఒకరు మరి ఆరోపణలు చేసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ రచ్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పు మీకు చూపిస్తాను, స్క్రీన్ పైన కూడా పెడతాను, చూడండి ఒకసారి. సో ఇది పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చందుర్తిలో ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి జనసేన ఇన్ఛార్జ్ వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటన. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, రచ్చ అవుతుంది ఇది. సో మరి దీనికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుంది అనేటువంటి మాత్రం తెలియదు. సో మరి ఈ అంశానికి సంబంధించి ఇటు టీడీపీ అధినేత కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా స్పందించలేదు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఈ కూటమి అధికారంలోకి వస్తే మాకేదో అద్భుతాలు జరుగుతాయి, మేలు జరుగుతాయని చెప్పి భావించినటువంటి వాళ్ళకి మాత్రం ప్రతిరోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన ఆ మరుసటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఏదో ఒక చోట, ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక వార్డులో, ప్రతి చోట ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. మా కష్టాల గురించి, మా సమస్యలకు సంబంధించి, మాకు ఇస్తానన్నటువంటి హామీలకు సంబంధించి ఎవరు కూడా ఇక్కడ మాట్లాడింది కానీ ఎవరు కూడా దానికోసం కొట్లాడేది మాత్రం ఎవరు లేదు. ఆధిపత్య పోరు ఎక్కువైపోతుంది. ఇక్కడ మా వల్ల గెలిచారంటే మా వల్ల గెలిచారని, మీ వల్ల గెలవలేదని జనసేన, లేదు మా వల్ల గెలిచారని చెప్పి టీడీపీ పార్టీ ఈ గొడవలు తప్పితే పిఠాపురం నియోజకవర్గ డెవలప్మెంట్కి సంబంధించి ఏం కూడా చేయట్లేదనేటువంటి అభిప్రాయాలు పిఠాపురం నియోజకవర్గంలో గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి పిఠాపురంలో గెలిపించండి అని చెప్పి తిరిగినటువంటి జబర్దస్త్ టీం కానీ ఇంకా అనేక మంది ఉన్నారు కదా, ఈ సినీ ప్రముఖులు వీళ్ళంతా టాలీవుడ్కి చెందినటువంటి అందరూ కూడా వెళ్ళారు కదా, వాళ్ళని కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఇప్పుడు మాది బాధ్యత అని చెప్పారు కదరా బాబు, ఎక్కడ పోయారు, ఎక్కడ చచ్చారు మీరంతా, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి చూడండి అని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఘటనలు జరుగుతాయి, మరి టీడీపీ జనసేన మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, వీటికి పుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తేలుతుంది. ఏదేమైనా కూడా ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.